అడరేషన్ అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు అక్కడ ఏమైనా ఉన్నాయా అని నేను ఫస్ట్ దాన్ని వెతుకుతా. సపోజ్ దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, జాలిగల దేవుడు, ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు వాటిని నోట్ చేసి వాటిని రాస్తాడా. ఓకే, వాటిని రాస్తా. అద్వితీయ ప్రభు, ఇలాంటివి ఉంటాయి కదా. దేవుని గుణాలు, దేవుడికి మాత్రమే ఉండే గుణాలు, వాటిని సెలెక్ట్ చేసి ఆ పారాగ్రాఫ్లోనే అవి సెలెక్ట్ చేసి అవి నోట్బుక్లో రాస్తా. రెండవది ఏంటంటే సిన్ టు కన్ఫెస్ అంటే పాపం ఏమైనా ఒప్పుకోవాలా అనేది ఆ పారాగ్రాఫ్ మళ్ళీ చదువుతా. దాంట్లో విషయాలు ఎలా ఉంటాయి, దాంట్లో ఉన్న విషయం ఏంటి, నేనేమన్నా ఒప్పుకోవాలా పాపం, నాకేమన్నా కనిపిస్తుందా నాలోని పాపం అనేది ఒకసారి నేను ఆ పారాగ్రాఫ్ చదువుతా. నాకు అర్థమైన పాయింట్స్ రాసుకుంటా. నెక్స్ట్ ప్రామిస్ టు క్లైమ్ అంటే వాగ్దానం ఏముంది ఈరోజు. ఇక్కడ వాగ్దానం ఏమిస్తుండు. వాగ్దానం అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాగ్దానం అంటే కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఏంటంటే నువ్వు తగ్గించుకో హెచ్చించబడతావు, అది వాగ్దానం. తగ్గించుకుంటే హెచ్చించబడతావు. తగ్గించుకోవడం కండిషన్, తగ్గించుకుంటే మాత్రమే హెచ్చించబడతావు. అది ఎప్పుడైతే ఆ కండిషన్ని నువ్వు ఫుల్ఫిల్ చేస్తావో, లేదా మనం ఫుల్ఫిల్ చేస్తామో, మనం ఆ వాగ్దానాన్ని పొందుకోగలం. అలా ఉంటాయి వాగ్దానాలు. ఆ వాగ్దానాలు ఉన్నాయా లేవా అని మళ్ళీ ఒకసారి చదవాలి. దాని ఉంటే నేను ఆ వాగ్దాన్ని ఉంటే రాస్తా, లేకపోతే ఎంటీగా వదిలేస్తా, ఖాళీగా వదిలేస్తా, నెక్స్ట్ దానికి వేస్తా. ఎగ్జాంపులరీ లైఫ్. ఈ యొక్క పారాగ్రాఫ్లో ఎవరైనా మాదిరికరమైన వ్యక్తులు ఉన్నారా, మాదిరికరమైన జీవితాలు ఉన్నారా అనేది చూస్తా. సపోజ్ పేతురు, యోహాను, మార్కు, వీళ్ళంతా కొంతమంది ఉన్నారు కదా. వీళ్ళందరూ ఆ ప్యాసేజ్లో ఉంటే ఆ ప్యాసేజ్లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా ఒబే అయ్యారు, వాళ్ళ గురించి కొద్దిగా చూస్తా. ఏమన్నా వాళ్ళు మంచిగా చేస్తే వీళ్ళు మాదిరికరంగా ఉన్నారు, వారిలాగా నేను కూడా చేస్తాను, నేను ఇలా చేస్తాను అని మాదిరికరమైన ఆయన పేరు రాసి ఆయన ఏం చేశాడో రాస్తా. ఎగ్జాంపులరీ లైఫ్. తర్వాత కమాండ్. ఓకే, కమాండ్ అంటే ఆజ్ఞ ఏముంది. దేవుడు ఇక్కడ ఏమన్నా